ఒకసారి క్లిప్ అయితే చూడండి. కదా కాదు మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ది స్టోరీ మీకేమనిపించింది అది చెప్పండి. యూ థింక్ బాగుంటది అలా అనిపించిందా? డౌట్ నాకు అసలు ఏంట్రా ఇది అని అనిపించింది. ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి అనే ఫీలింగ్ వచ్చింది. బార్బెల్, రాగడి వీళ్ళంతా మొత్తం ఒక లైవ్ అయితే చేశారనమాట. అంటే బెటర్ ఇతను స్కిప్ చేసి ఉండొచ్చు, నాకు తెలియదు అని చెప్పినా సరిపోయింది. ఆన్ కెమెరా వచ్చేసి నాకు స్టోరీ తెలుసు, ఎలా ఉంటుందంటే పెద్ద ఏముంటుంది దీనికా ఇంత స్టోరీ చిక్కిరి మళ్ళీ ఎందుకు ఎదవా అది ఇది అనేసి అవసరం ఏముంది. ఇప్పుడు నీకు స్టోరీ తెలిసినప్పుడు మూసుకోండి భయ్, నేను ఎవడు అడుగుతాడు. ఇంకోటి సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు రివ్యూ చెప్పు, ఒపీనియన్ చెప్పు, ఒప్పుకుంటారు. కానీ సినిమా రిలీజ్ కాకముందరే నువ్వు ఏం చెప్దామని, ఏం ప్రూవ్ చేద్దామని ఇక్కడ. ఇంకోటి ఆన్ కెమెరా నువ్వు చెప్పలేదేమో స్టోరీ, ఆఫ్ కెమెరా నువ్వు చెప్పాము వాళ్ళందరికీ స్టోరీలు ఏమి ఇంకా నెగిటివ్ ఏమేమి చెప్పి ఎవరో తెలుసు. ఇంకోటి సినిమాల మీద బతుకుతూ సినిమాల పైన డిబేట్లు చేస్తూ సినిమా ద్వారా వచ్చే ఇంకంతో సర్వే అవుతూ సినిమా మీద కులిచొక్కలేడం ఏంటి అసలు? రిలీజ్ అయిన తర్వాత ఎలాగ వేస్తావు కదా, రిలీజ్ ముందర ఎందుకు? ప్రొడ్యూసర్లు అందరూ ఏం చేస్తున్నారు? ఎవడో థర్డ్ పర్సన్ స్టోరీ ఎలా తెలుస్తుంది? యాక్షన్ అయితే తీసుకోవాలి మీరు, ఎందుకంటే సినిమాల పైన బతికేది వీళ్ళంతా. మళ్ళీ సినిమాల మీద జోకులు ఎటకారాలు వేసుకోవడం. నేను రివ్యూలు ఇస్తాను, నేను చేస్తాను, కానీ సినిమాల మీద మరీ చంపేంత ఇలా కాదు కదా. ఇంకా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం, రిలీజ్ అయిన తర్వాత చేసుకోవాలి. ఎందుకంటే సినిమా ఎండ్ ఆఫ్ ద డే ఎక్కువ మందికి నచ్చితే నా సినిమా హిట్ అవుద్ది. ఏదో నువ్వు చెప్పావనో నీ చిత్రంలో నలుగురు చెప్పారని సినిమా హిట్ ఫ్లాప్ అయితే డిసైడ్ అవుతుంది. ప్రేక్షకులకు నచ్చాలి. ఎగ్జాంపుల్ తీసుకోండి, దురంధర్ సినిమాకి మిక్స్డ్ రివ్యూ వచ్చింది, నాకు మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. కానీ ఏమైంది, ఆడియన్స్ ఎక్కువ మందికి నచ్చింది, నా సినిమా కలెక్షన్ దూసుకెళ్ళిపోతుంది. సో సినిమా ఎప్పటికైనా డిసైడ్ చేసేది ఆడియన్స్, ప్రేక్షకులే, రివ్యూవర్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది మీరు కొంచెం నేల మీదకి వచ్చి మాట్లాడండి. యాక్షన్ అయితే తీసుకోవాలి పోలో చొక్కా పైన, ఎందుకంటే ఇట్లాంటి ప్రాపగండాని సినిమాల పైన చేస్తున్నందుకు ఈ రోజు రామ్ చరణ్ పెద్ద సినిమా కావచ్చు, ఫ్యూచర్లో ఏ సినిమాకైనా కానీ స్టోరీలు ఎలా తెలుసుకొని ఇట్లా లీక్ చేయడానికి గ్యారంటీ ఏంటి? యాక్షన్ అయితే తీసుకోవాలి.